ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిమతేకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి వారికి నా సాష్టాంగ దండ ప్రణామంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ శరీరం పేరు వెంకట ఆవుల. మేము అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అట్లాంటా నగరంలో ఉంటున్నాము. పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథమైన త్రైత సిద్ధాంత భగవద్గీత పఠనంలో భాగంగా మాకు పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో 8వ శ్లోకం ఇచ్చారు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని వాయుర్గంధాని వాశయాత్. ఆత్మ శరీరాన్ని ఎప్పుడు వదిలివేయుచున్నదో, ఎక్కడికి ప్రవేశించున్నదో అక్కడికి వాయువు వాసనని తీసుకొని పోయినట్లుగా ఆత్మ గుణములను కూడా తీసుకొని పోవచ్చున్నది అన్నది ఈ శ్లోకం యొక్క భావము. ఈ శ్లోకము ప్రకృతి ఆత్మకు సంబంధించినటువంటిదిగా స్వామివారు మనకి తెలియజేశారు. 3 ఆత్మల వివరం తెలియందే ఈ శ్లోకం యొక్క భావం పూర్తిగా అర్థం కాదు. త్రైత సిద్ధాంత భగవద్గీత 3 ఆత్మల వివరాన్ని తెలియజేసిన భగవద్గీత కాబట్టి మనము ఏ ప్రశ్నకైనా సమాధానాన్ని త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనము తెలుసుకోవచ్చు. స్వామివారు మనకి గొప్ప వరంగా త్రైత సిద్ధాంత భగవద్గీతను అందజేశారు. మనకి స్వామివారు 3 ఆత్మల వివరాన్ని తెలియజేశారు. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అని. శరీరం లోపల, శరీరం బయట అంతటా పరమాత్మ ఉండగా శరీరంలో మట్టుకే జీవాత్మతో పాటు ఆత్మ ఉంటూ ఉన్నది. కాబట్టి 3 ఆత్మల్లో పరమాత్మ ఒక శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరానికి వెళ్ళవలసిన పని లేదు. పరమాత్మ అనుగుణమున అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇక శరీరాన్ని వదిలిపెట్టి పోవలసినది 2 భూతములైనటువంటి జీవాత్మ మరియు ఆత్మ మటుకే. జీవాత్మ ఏ పని చేసేవాడు కాదు, కేవలం సుఖదుఖాలను అనుభవించేవాడు. అది కూడా కర్మ ప్రకారంగా ఆత్మ నడిపిస్తూ ఉంటే అనుభవించేవాడు జీవాత్మ. ఆత్మను ఈశ్వరుడుగా ఈ శ్లోకంలో చెప్పడము అయినది. ఆత్మ శరీరానికి అధిపతిగా ఉండి శరీరానికి కదలిక శక్తినిచ్చి శరీరాన్ని కదిలిస్తూ నడిపిస్తూ ఉన్నది. ఆత్మ చైతన్య శక్తి రూపంగా శరీరంలో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే శరీరంలో చైతన్య శక్తి నిలిచిపోతుందో అప్పుడు మరణము వచ్చింది అని చెప్పేవాళ్ళు. పూర్వం దాన్ని సత్తుపోయింది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది కాస్త చచ్చిపోయింది అనే మాటగా స్థిరపడిపోయింది. సత్తుపోయిందంటే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని అర్థము చెప్పుకోవాలి. జ్ఞాన దృష్టితో కనుక చూచినట్లయితే మన శరీరంలో శిరోభాగంలో బ్రహ్మకాల కర్మ గుణచక్రముల సముదాయం అనేది ఉంది. ఈ బ్రహ్మకాల కర్మ గుణచక్రముల సముదాయము మరణములో ఇంకా కర్మ కనుక మిగిలి ఉన్నట్లయితే వేరే శరీరానికి వెళ్ళేటప్పుడు ఈ సముదాయం అంతా అక్కడికి వెళ్తుంది. ఈ బ్రహ్మకాల కర్మ గుణచక్రాల సముదాయము అశ్వత్థ వృక్షంతో అనుసంధానమై ఉంటుంది. ఈ మొత్తం అంతా కూడా వేరొక శరీరానికి పోవలసి ఉంటుంది. అయితే ఆ వెళ్ళేటప్పుడు ఆత్మ జీవాత్మతో పాటు గుణములను కూడా తీసుకుని వెళ్తుంది. ఈ వెళ్ళే విధానం ఎలా ఉంటుందని చెప్పారంటే గాలి వాసనని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకువెళ్తుంది, కానీ అది మన కంటికి కనిపించదు. అలాగే జీవాత్మతో పాటుగా గుణములను కూడా ఆత్మ తన వెంట తీసుకొని పోతుంది, మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి ఉన్నారు. కాబట్టి అందరూ తప్పకుండా త్రైత సిద్ధాంత భగవద్గీత చదవాలని మేము కోరుకుంటున్నాము. అన్ని ప్రశ్నలకు సమాధానాలు త్రైత సిద్ధాంత భగవద్గీత తెలియజేస్తుంది. మానవాళికి గొప్ప వరము త్రైత సిద్ధాంత భగవద్గీత. స్వామివారికి సాష్టాంగ దండ ప్రణామం తెలియజేసుకుంటున్నాము.
ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన స్వామివారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారికి.